రామేశ్వరం వరకు వెళ్ళి రామనాథీశ్వర స్వామి దర్శనం పొందలేని వారు చెన్నై వరకు వెళ్తే సరిపోతుందన్న విషయం తెలుసా మీకు? మరి చెన్నైలో ఉన్న ఉత్తర రామేశ్వరం ఎక్కడుందో ఇవాళ తెలుసుకుందామా? సాక్షాత్ పరమేశ్వరుడే గురువుగా దర్శనమిస్తున్న ఆలయం ఇది. ఇదొక నవగ్రహ పరిహార స్థలం, గురు పరిహార స్థలం కూడా. మీరు గుడికి వెళ్ళినప్పుడు గమనించుంటారనుకుంటా, వచ్చే భక్తుల నెత్తి మీద సటగోపం అనేది విష్ణుమూర్తి ఆలయాల్లోనే పెడతారు. ఏ ఒక్క శివాలయంలో కూడా మనకి ఆ సటగోపం అనేది పెట్టరు. మరి ఆ సటగోపాన్ని భక్తుల మీద పెట్టే ఒక ఆలయం, అది శివాలయం ఉందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. మరి అంతేకాకుండా ఆ శివాలయంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠ చేసింది శ్రీరాముడు అన్న విషయం తెలుసా? మరి ఎందుకలా ఈ ఒక్క శివాలయంలో మాత్రం ఇలా భిన్నమైన ఒక ప్రాక్టీస్ని ఫాలో చేస్తున్నారని తెలుసుకుందామా? మరి ఈరోజు మనమైతే చెన్నై పోరూరులో ఉన్నాము. ఇక్కడ రామనాథీశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. శ్రీ శివగామ సుందరి అమ్మవారి సమేతంగా రామనాథీశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ గుడి అయితే 1500 సంవత్సరాలు పురాతనమైన గుడిగా చెప్తున్నారు. చెన్నైలో ఉన్న నవగ్రహ పరిహార స్థలాల్లో ఈ గుడి అయితే గురు పరిహార స్థలం. అండ్ ఇక్కడైతే గురు భగవానుడు లేడు, అంటే సాక్షాత్ మూల విరాటైన స్వయంభూమూర్తి అయిన రామనాథీశ్వరుడే గురువుగా మనకి దర్శనమిస్తారు. ఇంకా పరిహార పూజలు కూడా తనకే చేపడతారు. ఈ గుడిని ఉత్తర రామేశ్వరం అంటారు. రామేశ్వరం వరకు వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే రామేశ్వరం వెళ్ళినంత పుణ్యం లభిస్తుందని అంటారు. ఇక్కడున్న స్వయంభూమూర్తికి ఆలయం నిర్మించింది చోళరాజుల కాలం నాటిదిగా చెప్తున్నారు. ఇంకా 2వ కులోతుంగ చోళుడే ఈ ఆలయం యొక్క నిర్మాణం మొత్తం చేపట్టినట్టుగా చెప్తున్నారు. సీతాదేవిని తీసుకురావడం కోసం లంకకి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ ఈ గుడున్న ప్రాంతంలో ఒక ఉసిరి చెట్టు కింద కాస్త విశ్రాంతి తీసుకుంటామని చెప్పి శ్రీరాముడు ఆగినట్టుగా తెలుస్తోంది. అటువంటి సమయంలో ఆ ఉసిరి చెట్టు కింద భూమి కింద ఒక శివలింగం ఉందనేది విషయం తెలియకుండా శివలింగం యొక్క తల భాగం ఎక్కడైతే ఉందో భూమి కింద దాని మీద శ్రీరాముడు కాలు మోపినట్టుగా చెప్తున్నారు. ఇంకా తన కాలు మోపిన ఆ క్షణంలోనే తనకు అర్థమైంది, ఇంకా తనకి దోషం అంటుకుంది, తెలియకుండా చేసినా కూడా దోషం అనేది అంటుకుంది, అంటే పరమేశ్వరుడు తల మీద కాలు తగలడం అనేది ఎంత పాపం అని చెప్పి గ్రహించాడు శ్రీరాముడు. ఇంకా తన దోషం పోవడానికి ఇంకా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావడం, ఇంకా సీతాదేవిని విడిపించి తీసుకురావడానికి తనకి బలము, భక్తి, శ్రద్ధలు అన్నీ కావాలని చెప్పి 48 రోజులు ఒకే ఒక ఉసిరికాయని మాత్రం స్వీకరిస్తూ పరమేశ్వరుడికై తపస్సు చేశాడంట ఆ ఉసిరి చెట్టు కిందే. ఇట్టే కరిగిపోయే పరమేశ్వరుడు శ్రీరాముడి యొక్క ఇటువంటి కఠిన తపస్సును చూసిన తర్వాత కరగకుండా ఉండలేడు కదా. సో తను స్వామివారికి దర్శనమిచ్చాడు. ఇంకా అమ్మవారు కూడా శివగామ సుందరిగా దర్శనమిచ్చింది శ్రీరాముడికి. ఇంకా తన యొక్క దోషం కూడా పోయింది. ఇంకా పరమేశ్వరుడి దగ్గర సీతాదేవిని విడిపించుకుని రావటానికి మార్గాలు కూడా అడిగి తెలుసుకున్నాడంట శ్రీరాముడు. సో పరమేశ్వరుడిని గురువుగా భావించి మార్గాలన్నిటినీ అడిగి తెలుసుకోవడం వల్ల ఇక్కడున్న పరమేశ్వరుడిని గురువుగా కొలుస్తారు. ఇంకా గురు భగవానుడిగా పరిహార పూజల్ని కూడా అందుకునేది సాక్షాత్ ఇక్కడున్న శివుడే. పరమశివుడి దర్శనం అనంతరమే భూమి కింద ఉన్న ఆ శివలింగం భూమికి మీద ఉద్భవించిందంట. అలా ఉద్భవించిన ఆ స్వయంభులింగమే ఈ గుడిలో మనం చూసేది. చాలా భారీ శివలింగం, చూడ్డానికి కనులకి విందుగా ఉంటుంది. ఒక్కసారి చూస్తే అస్సలకి మర్చిపోలేనంత స్వరూపం. స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇంకా తనకి పూజలు, సేవలు అందించి రామనాథీశ్వరుడుగా నామకరణం చేసి శ్రీలంకకి మళ్ళీ రాముడు బయలుదేరాడు. రామేశ్వరం అనేది రాముడు శివుడిని పూజించిన స్థలం. అండ్ అటువంటి స్థలమే ఇది కూడా కాబట్టి చెన్నైలో ఉన్న రామేశ్వరంగా ఈ ఆలయాన్ని చెప్తారు. ఇంకా ఉత్తర దిక్కున ఉండడం వల్ల ఉత్తర రామేశ్వరం అని కూడా అంటారు. 5 అంతస్తులున్న రాజగోపురంతో ఆలయం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇంకా మూల స్థానంలో రామనాథీశ్వరుడు,
ఇంకా శివగామి అమ్మవారు విడిగా మరొక ప్రాంగణంలో మనకి దర్శనమిస్తారు. గుడి అయితే చాలా నీట్గా కనిపిస్తుంది, కానీ రెనోవేషన్ వర్క్స్ అన్ని జరగడం వల్ల ఇప్పుడైతే మనం చాలా క్లియర్గా అన్నిటిని చూడలేకపోతున్నాము. ఇంకా ప్రతి శివాలయంలో ఉన్నట్టుగానే ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు, దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఇంకా దుర్గాదేవి కోష్ట విగ్రహాలుగా దర్శనమిస్తున్నారు. చండికేశ్వరుడు మిగతా ఆలయాల్లో ఉన్నట్టుగా కాకుండా నందీశ్వరుడికి దగ్గరగా కనిపిస్తాడు ఈ ఆలయంలో. గుడి యొక్క మహామండపంలో ఎన్నో వివిధ పెయింటింగ్స్ చూడగలుగుతాం. అందులో 12 రాసుల్ని చూడగలుగుతాం. అంతేకాకుండా కేదార్నాథ్, మల్లికార్జున స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, భీమశంకర పూర్ణుడు, త్రయంబకేశ్వరుడు, రామేశ్వరంలో ఉన్న రామేశ్వరుడు, నాగేశ్వరుడు, కైలంగిరినాథుడు, గుకేశ్వరుడు, యములేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు అని దశావతార శివస్వరూపాల్ని మనం ఆ పెయింటింగ్స్లో గమనించగలుగుతాం. కాలభైరవుడికి ఆలయంలో ఒక ఉపాలయం ఉంది. శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన శివలింగం కాబట్టి ఈ గుడిలో మనం విష్ణుమూర్తి యొక్క స్థలాల్లో గమనించే గోపురంలో ఉండే ఆ ఇమేజెస్ కావచ్చు లేదా పెయింటింగ్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ గుడిలో గమనించగలుగుతాం. ఇంకా గుడి యొక్క విమానం గజపృష్ఠ స్టైల్లో ఉండడానికి కారణం కూడా అదే అని చెప్తున్నారు. బయటున్న ప్రాకారంలో సందన విజయ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వల్లీదేవి సేన సమేతంగాను మనకి దర్శనమిస్తారు. ఇంకా శనీశ్వరుడికి కూడా విడిగా ఒక ఉప ప్రాంగణం ఉంది. గుడి యొక్క కట్టుమానం అంతా కూడా చాలా సింపుల్గా బట్ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా గుడి యొక్క మహామండపం చూస్తున్నట్టయితే ఇంకా గర్భగుడికి వెళ్ళే ఆ పాత్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా ఫైన్ ఆర్కిటెక్చర్తో కనిపిస్తుంది. ఆ మండపం చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో. శ్రీరాముడు తపస్సు చేస్తున్న ఆ పెయింటింగ్ కూడా మనకి ఇప్పుడు మహామండపం మీద కనిపిస్తోంది చూడండి. గుడిలో రెనోవేషన్ వర్క్స్ జరగడం వల్ల మనకి ఉప ప్రాంగణాలన్నింటినీ దర్శనం చేసుకునే భాగ్యం అయితే ఇప్పుడు కలగలేదు. మేబీ మీరు ఈ గుడిని విజిట్ చేసే టైంలో ఆ ఉప ప్రాంగణాలన్నీ కూడా ఓపెన్లో ఉంటాయనుకుంటా. అప్పుడు ఇంకా గుడి అయితే చాలా బ్రహ్మాండంగా వైభవంగా కనిపిస్తుంది కొత్త కళతో. ఈ గుడి యొక్క దర్శనం మనందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నాము. మేము చెందిన ఆ అనుభూతి మీరు చెందాలి, అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాం. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చిననిపిస్తే షేర్ చేయడం అస్సలు మరవకండి. ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.